Hello all, welcome to the review and here is our non-spoiler review of the film Shubham, presented by Samantha Ruth Prabhu, written by Vasant and directed by Praveen Kandarigulu. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. బాగుంది సినిమా. 2 hours డ్యూరేషన్ అండ్ అలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అండ్ డెఫినెట్లీ థియేటర్ లో చూసేయచ్చు. మీరు ట్రైలర్ చూసే ఉంటే మూవీ టీమ్ ఏవైతే ఎలిమెంట్స్ ప్రామిస్ చేశారో అవే ఇందులో కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ హారర్ కామెడీ చాలా నీట్ అండ్ సింపుల్ గా ప్రెజెంట్ చేశారు. వేఫర్ థిన్ లైన్ స్టోరీ ఇది అండ్ ఈ జానరాని ఎంగేజింగ్ గా ఉంచడంలో టీమ్ సక్సీడ్ అయ్యారా అంటే ఎస్ అని చెప్పొచ్చు. కానీ నాకు పర్సనలీ సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని ఎలిమెంట్స్ ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఉంటే మూవీ ఇంకా బాగా వర్క్ అయ్యేది అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా కథ విషయానికి వస్తే భీమిలి అనే ఊరు అండ్ ఆ ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ అండ్ ట్రైలర్ లో చూపించిన విధంగానే నైట్ 9 అవ్వగానే వీళ్ళ వైఫ్స్ ఇన్ఫాక్ట్ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక సీరియల్ రాగానే టీవీలకు అతక్కుపోయి ప్రపంచానంతా మర్చిపోయి ఆ సీరియల్లోనే లీలమైపోతారు. అదే టైంలో తేడాగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న ఈ ముగ్గురు భర్తలు ఆ తర్వాత ఏం చేశారు? ఈ పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు ఆ సీరియల్ చూస్తున్నప్పుడే ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఇంతకీ దీనికి సొల్యూషన్ దొరికిందా లేదా? వీటన్నిటికీ ఆన్సర్స్ మీరు మూవీలోనే చూసి తెలుసుకోవాలి. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. మూవీ జరిగే టైం లైన్ ఎగ్జాక్ట్ గా 2004 నుంచి 2006 ఆ టైం పీరియడ్ లో నడుస్తూ ఉంటుంది. సో ఆ రోజులకి క్లియర్ గా మనల్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టేశారు. ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ మీకు ఫస్ట్ 10 minutes లోనే క్లియర్ గా రిజిస్టర్ అయిపోతాయి అండ్ కథలోకి వెళ్ళడానికి పెద్దగా టైం ఏం తీసుకోలేదు. ఒక 30 minutes కే మీకు ఫీలింగ్ వచ్చేస్తుంది, యా వీఆర్ ఇన్ రైట్ ప్లేస్ అని చెప్పేసి, దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏం లేకపోయినా కూడా యూ విల్ ఎంజాయ్ దిస్ క్లీన్ కామెడీ అండ్ అలా సింపుల్ గా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది, ఫాలోడ్ బై ఎ గుడ్ ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా హారర్ ఎలిమెంట్స్ ఉండవు. ఇన్ఫాక్ట్ మూవీలో ఎక్కువగా భయపెట్టే రేంజ్ లో అయితే హారర్ ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ ఇదే రేంజ్ లో ఉంటే చాలా అనుకున్నాను, కానీ మధ్యలో సీరియల్ ఎపిసోడ్స్ కొన్ని అండ్ ప్రీ క్లైమాక్స్ ముందు కొంచెం గ్రాఫ్ డౌన్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అదే టైంలో కొన్ని క్యారెక్టర్స్ ఒక సార్ట్ ఆఫ్ రిలీఫ్ లాగా అనిపిస్తాయి. అవి మీరు మూవీలోనే చూడండి. అండ్ సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని పార్ట్స్ ని ఇంకా బెటర్ గా హ్యాండిల్ చేయాల్సింది, ఎస్పెషల్లీ ద రెజల్యూషన్ పార్ట్. అంటే ఇంకా బిలీవబుల్ గా ఉంటే చాలా బాగుండేది కదా, అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండేది కదా అని ఫీల్ అయ్యాను నేను. అండ్ రెస్ట్ ఆల్ వర్క్ ఫర్ మీ. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, లీడ్ యాక్టర్స్ గా చేసిన అందరూ బాగా చేశారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, వీళ్ళు ముగ్గురు బాగా పర్ఫార్మ్ చేశారు, బాగా నవ్వించారు కూడా. అండ్ ఫీమేల్ లీడ్స్ గా చేసిన శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి అండ్ శాలిని కొండెపూడి కొన్ని సీన్స్ లో భయపెట్టేశారు. అంటే వాళ్ళ అపీరెన్సెస్ కానీ అవి కానీ చెప్తే స్పాయిలర్ అవుతాయి. సో సూపర్ పర్ఫార్మెన్సెస్, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ స్పెషల్ మెన్షన్ టు వంశీధర్ గౌడ్, డిష్ కుమార్ గా ఉన్నంతసేపు ఆయన మంచి కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. ఐ విష్ ఈ క్యారెక్టర్ కి ఇంకొన్ని సీన్స్ పడి ఉండాల్సిందని చెప్పి. అండ్ టెక్నికల్లీ దిస్ ఫిల్మ్ ఇస్ గుడ్. ఫస్ట్లీ నేను ముందు చెప్పిన విధంగా మనం ఆ టైం పీరియడ్ లో ఉన్నాము అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ ప్రతి క్రాఫ్ట్ అందులో సక్సీడ్ అయ్యారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బై మృదుల్ సుజిత్ సేన్ ఇస్ గుడ్. మ్యూజిక్ బై షార్ట్ పోలీస్, 2 songs ఉంటాయి అండ్ మూవీతో అవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై వివేక్ సాగర్, తనే ఇచ్చారు ఈ మూవీకి. అండ్ సినిమాకి రైట్ టోన్ లోనే ఉంటాయి స్కోర్స్ కూడా. ఎడిటింగ్ బై ధర్మేంద్ర కాకర్లా ఇస్ డీసెంట్. కమింగ్ టు రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వసంత్ మటిగంటి, మంచి లైన్. ఇన్ఫాక్ట్ చాలా చిన్న లైన్ ఇది, బాగా రాసుకున్నారు. అండ్ నేను ముందు చెప్పిన విధంగా సెకండ్ హాఫ్ లో ప్రాపర్ రెజల్యూషన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే ఉన్న రెజల్యూషన్ బ్యాడ్ అనట్లేదు, ఇట్ ఈస్ గుడ్, కానీ ఇంకా బెటర్ వేలో వచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది అని నా ఫీలింగ్. సో నెవర్తెలెస్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ గుడ్. అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కందరిగుల, హి డిడ్ హిస్ జాబ్. యాక్టర్స్ దగ్గర నుండి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అందరి దగ్గర నుండి ప్రాపర్ గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు తనకు కావాల్సింది. అండ్ హీ సక్సీడెడ్ ఇన్ డెలివరింగ్ గుడ్ హారర్ కామెడీ. సో వీకెండ్ కి ఎంత చక్క వెళ్ళి చూసేయండి. మీ ఇంట్లో సీరియల్ ఫ్యాన్స్, అంటే ఒకప్పుడు బాగా సీరియల్ చూసేవాళ్ళు కదా, ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా చూస్తున్నారు ఓటీటీస్ లో. మన అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని వీళ్ళంతా ఎవరైనా ఉంటే వాళ్ళతో వెళ్ళండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద రివ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద రివ్యూ.